హాయ్ హలో ఇవి ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేస్తున్న రైస్ కుక్కర్లో చూడండి. హోల్ గరం మసాలా, క్యారెట్, ఆలు, కాబూలి శనగలు, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేస్తున్నా. ఇంకా ఏమైనా కూరగాయలు వేసుకోవచ్చు. కడాయి పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయితే ఫ్లేవర్ బాగుంటుంది, అందుకని నేను నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసుకున్నాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆలుగడ్డ, క్యారెట్, కాబూలి శనగలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ అందులో వేసుకోవాలి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. అవి కొంచెం గోలినాక టమాటా వేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే టమాటా వేస్తే ఆ ముక్కలన్నీ గోలవు. కాసేపటి దాకా మూత పెట్టి ఉంచాలి. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే, పచ్చపచ్చ దంచేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కారం కూడా వేసుకొని ఇంకా కాసేపు మగ్గనివ్వాలి. అందులో ముక్కలు వేసిన తర్వాత ఉప్పు వేసుకుంటే కొంచెం వాటర్ వచ్చి మనకు స్టీల్ దానిలో కూడా మాడకుండా మంచిగా అవుతుంది. నేను ముందే రైస్ కుక్కర్లో బియ్యం నానబెట్టి ఉంచుకున్నా కడుక్కొని. నేను బాస్మతి రైస్తో చేస్తున్నా. ఇదంతా అందులో వేసుకోవాలి. చేస్తే మనకు ఈజీ ప్రాసెస్. పొయ్యి మీద అయితే ఇంకా దాన్ని అయ్యేదాకా చూడాలి. ఒకసారి కలిపి రైస్ కుక్కర్లో పెడితే అదే అయిపోతుంది. ఈలోపు నేను పచ్చిపులుసు వేసుకుంటాను. పచ్చిపులుసు దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. పచ్చిపులుసు పచ్చిమిర్చి కాల్చి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది చూడండి. చింతపండు నానబెట్టి పిసికి జల్లించుకొని ఉంచుకోవాలి. పొయ్యి మీద మిర్చి కాల్చుకోవాలి. ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు రోట్లో వేసి దంచాలి. పచ్చిమిర్చి కూడా వేసి దంచి ఆ చారులో కలపాలి. ఇట్లా చేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చిపులుసు. ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి. దీని కాంబినేషన్ పెరుగు చట్నీ కూడా బాగుంటుంది. కాకపోతే మా చిన్న అబ్బాయి పెరుగు తినడు, తన కోసం ఇదే చేస్తా ఎప్పుడైనా. ఇప్పుడు ఈ పచ్చి పులుసుకు పోపు వేసుకోవాలి. పోపు అందులో వేసుకొని కొత్తిమీర, ఆనియన్స్ వేసుకుంటే పచ్చి పులుసు అయిపోయినట్టే. అంతే, ఇంకా టేస్టీ పచ్చి పులుసు రెడీ. తర్వాత రైస్ అయిందో చూసుకుందాము. రైస్ పొడిలా ఎంత బాగా వచ్చింది చూడండి. రైసు పొడిగా ఎంత ఈజీ ప్రాసెస్లో పొడిలాడే వెజ్ బిర్యానీ రెడీ. వెజ్ బిర్యానీ పచ్చి పులుసు మా అబ్బాయికి ఈరోజు లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నా చూడండి. తనకైతే చాలా ఇష్టము ఇది వెజ్ బిర్యానీ పచ్చి పులుసు. ఇష్టంగా తింటాడు మా చిన్న బాబు. స్నాక్ కూడా ఏదో ఒకటి పెడతాం మా బాబుకి.